ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ పరమాత్మనే నమ. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయం ప్రథమ స్కంధ పరిచ్ఛేదం. సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంతభాగ్యం జనానాం కృష్ణ. 34వ దశకము శ్రీరామచరితము 1వ భాగము 1వ రాగము. గీర్వాణైరర్ధ్యమానో దశముఖ నిధనం కోసలే స్పృశ్య శృంగే పుత్రీయామిష్టిమిష్ట్వా దదుషి దశరథక్ష్మాభృతే పాయసాగ్ర్యం తద్భుక్త్యా తత్పురంధ్రీ శ్వపితృషు సమం జాతగర్భాసు జాతో రామస్త్వం లక్ష్మణేన స్వయమథ భరతేనాపి శత్రుఘ్ననామ్నా. కృష్ణ. స్వామి, నిన్ను దేవతలందరూ రావణాసుర సంహారమునకై అభ్యర్థించిరి. ఆ సమయమున కోసలరాజ్యమును దశరథుడు అని రాజు పరిపాలించుచుండెను. అతడు పుత్రులను కోరి ఋష్యశృంగ మహర్షిచే పుత్రకామేష్టిని చేయించెను. అప్పుడు నీ అనుగ్రహమును లభించిన పాయసమునతడు తన ముగ్గురు భార్యలకు వసగగా వారు దానిని భక్షించిరి. పిమ్మట వారు గర్భవతులైరి. అప్పుడు నీవు శ్రీరామచంద్రుడు అని పేరుతో కౌసల్యాదేవి యందు అవతరించిదివి. భరత లక్ష్మణ శత్రుఘ్నులను నీ అంశలతో జన్మించిరి. కోదండీ కౌసకస్య క్రతువరమవితుం లక్ష్మణేనానుయాతో యాతో భూస్తాతవాచ మునికథితమనుద్వంద్వ శాంతాధ్వకేదః నృణాం త్రాణాయ బాణైర్మునివచనబలాత్ తాటకాం పాటయిత్వా లబ్ధ్వా స్వాదస్త్రజాలం మునువనమగమో దేవసిద్ధాశ్రమాఖ్యం. కృష్ణ. దేవ, నీ తండ్రి అయిన దశరథుని ఆజ్ఞను అనుసరించి విశ్వామిత్రుని యాగమును రక్షించుటకై ధనుర్బాణములను ధరించి తమ్మునితో కూడి బయలుదేరితివి. మీరు నడుచుచున్నప్పుడు శ్రమ కలుగుకుండుటకై విశ్వామిత్ర మహర్షి బల అతిబల అను 2 మంత్రములను నీకు ఉపదేశించెను. మానవలోకమును కాపాడుటకై నీవు ఆ మహాముని ఆజ్ఞ మేరకు ప్రసన్నుడైన మహర్షి నుండి వివిధములగు అస్త్రములను పొంది ఆ ముని యొక్క సిద్ధాశ్రమమునకు చేరితివి. మారీచం ద్రావయిత్వా మఖశిరసి శరైరణ్య రక్షాంసి నిఘ్నన్ కళ్యాం కుర్వన్నహల్యాం పథిపదరజసా ప్రాప్య వైదేహగేహం బింధానశ్చాంద్రచూడం ధనురవనిసుతామిందిరామేవ లబ్ధ్వా రాజ్యం ప్రాతిష్ఠతాస్త్వం త్రిభిరపి చ సమం భ్రాతృవీరైః సదారైః. కృష్ణ. ప్రభు, యజ్ఞము జరుగుతున్నప్పుడు వచ్చిన మారీచుడను ఆ రాక్షసుని నీ అస్త్రములచే పారద్రోలితివి. అట్లే ఇతర రాక్షసులను సంహరించితివి. త్రోవలో నీ పాదధూళిచే అహల్యకు శాప విముక్తిని కలిగించి ఆమెను పవిత్రాలనిగా చేసితివి. పిదప జనకుని నగరమును ప్రవేశించితివి. అచ్చట శివధనస్సును విరిచి సీతాదేవి రూపముననున్న లక్ష్మీదేవిని పరిగ్రహించితివి. తర్వాత నూతన వధువులతో కూడియున్న వీరులకు నీ ముగ్గురు సోదరులతో కలిసి అయోధ్యానగరమునకు బయలుదేరితివి. ఆరుంధానే రుషాంధే భృగుకుల తిలకే సంక్రమయ్యస్వతేజో యాతే యాతోస్యోధ్యాం సుఖమిహ నివసన్
కాంతయా కాంతమూర్తే శత్రుఘ్నేనైకదాథో గతవతి భరతే మాతులస్యాధివాసం తాతారబ్దోభిషేకః తవ కిల విహితః కేకయాధీశపుత్ర్యా కృష్ణ. ప్రభు ఆ సమయమున తన గురువైన శివుని ధనస్సును నీవు విరిచితువను కోపముతోనున్న పరశురాముడు నిన్ను అడ్డగించను. చివరకు అతని దగ్గరునున్న వైష్ణవ ధనస్సుతో పాటు అతని తేజము కూడా నీకు సంక్రమించను. మిక్కిలి సుందరమైన రామచంద్ర, నీవు అయోధ్యకు చేరుకొని భార్య అయిన సీతాదేవితో చాలా కాలము సుఖముగా ఉంటివి. ఒకప్పుడు భరతుడు శత్రుఘ్నునితో కలిసి తన మేనమామ దగ్గరకు పోగా నీ తండ్రి అయిన దశరథుడు నీకు యవ్వరాజ్య పట్టాభిషేకము చేయుటకు సిద్ధమయ్యను. అప్పుడు కైకేయి దానిని అడ్డగించినది. తాతోక్యాయాతు కామో వనుజమనుజవధూ సంయుతశ్చాపధారః పౌరానారుధ్య మార్గే గుహనిలయగతః త్వం జటాచీరధారీ నావా సంతీర్య గంగాం అధిపద విపునః తం భరద్వాజమారాత్ జ్ఞత్వా తద్వాక్యహేతోరతిసుఖమవసః చిత్రకూటే గిరీంద్రే కృష్ణ. స్వామి, నీ తండ్రి అయిన దశరథుని మాటను అనుసరించి సీతాలక్ష్మణులతో కలిసి జడలను నారచీరలను ధరించి ధనుర్ధారివై అడవికి బయలుదేరితివి. నీ వెంట వచ్చిన పౌరులను మార్గమధ్యమున వదిలి గుహుడున్న ప్రదేశమునకు పోయితివి. అచ్చట నౌక ద్వారా గంగను దాటి త్రోవలో ఉన్న భరద్వాజ మహర్షికి నమస్కరించి ఆ ముని చెప్పినట్లు చిత్రకూట పర్వతమందు కొంతకాలము సుఖముగా ఉంటివి. శ్రుత్వా పుత్రాత్రిఖిన్నం ఖలు భరతముఖాత్ స్వర్గయాతం స్వతాతం తప్తో దత్వాంబుస తస్మై నిదదిధ భరతే పాదుకాం మేదినీంచ అత్రిం నత్వాథ గత్వా వనమతి విపులం దండకం చండకాయం హత్వా దైత్యం విరాధం సుగతిమకలయః చారుభోసారభంగీం. కృష్ణ, ప్రభు, నీ తండ్రి అయిన దశరథుడు పుత్రుని ఎడబాటు వలన బాధ చెంది మరణించినట్లు భరతుని వలన విని మిగుల దుఃఖించితివి. నీ తండ్రికి తర్పణములు చేసి భరతునకు నీ పాదుకలను రాజ్యభారమును అప్పజెప్పితివి. తర్వాత అత్రి మహర్షి యొక్క ఆశ్రమమునకు పోయి అతనికి నమస్కరించి మిక్కిలి విశాలమైన దండకావనమునకు చేరితివి. అచ్చడ భయంకరాకారుడైన విరాధుడు అని రాక్షసును చంపితివి. శరభంగుడను మహర్షికి మోక్షమును ప్రసాదించితివి. నత్వాగస్త్వం సమస్త శరణికర సపత్ర ఆకృతిం తాపసేభ్యః ప్రత్యశ్రౌషీః ప్రియైషీ తదను చ మునినా వైష్ణవే దివ్యచాపే బ్రహ్మాస్త్రే చాపి దత్తే పథి పితృసుహృదం వీక్ష్య భూయో జటాయుం మోదాద్గోదాతటాంతే పరిరమసి పురా పంచవట్యాం భదూక్ష్య. కృష్ణ, స్వామి, అక్కడ అగస్త్య మహర్షికి నమస్కరించి మహర్షులందరికీ సంతోషమును కలిగించుటకై సమస్త రాక్షస సంహారమునకై ప్రతిజ్ఞ చేసేటివి. అప్పుడు అగస్త్య మహర్షి నీకు వైష్ణవ ధనుస్సును బ్రహ్మాస్త్రమును వసిగను. అటుపిమ్మడ మార్గమధ్యమందు నీ తండ్రికి స్నేహితుడైన జటాయువుతో కలిసితివి. గోదావరి నదీ తీరమందున్న పంచవటి యందు సీతాదేవితో సుఖముగా ఉంటివి. ప్రాప్తాయా శూర్పణాఖ్య మదన చలధృతేరర్ధి అర్ధనైర్నిస్వహాత్మా తాం సౌమిత్రో విసృజ్య పరబలతమరుషా తేన నిర్లూననాసా దృష్ట్వైనాం దృష్టజిత్తం ఖరమవిపతితం దూషణం చ త్రిమూర్ధం వ్యామింసీరాసరానపి యయుత సమధికాంతక్షణాదక్షతోష్మా. కృష్ణ, ఆ సమయమున
మన్మథ పీడిత అయిన శూర్పణఖ నీ దగ్గరకు వచ్చి తనను పెండ్లియాడమని అర్థించగా ఆమె కోరికను తిరస్కరించి ఆమెను లక్ష్మణుని దగ్గరకు పరిహాసమునకై పంపితివి. చండకోపుడైన లక్ష్మణుడు చెడు భావన గల శూర్పణఖ ముక్కును కోసెను. అందువలన కుబితులైన ఖర దూషణ త్రిశిరస్సులనే రాక్షసులు నీ పైకి రాగా 10,000కు మించిన అనగా 14,000 వారి సైన్యమును కూడా సునాయాసముగా చంపివేసితివి. సోదర్యా ప్రోక్త వార్త వివసదశముఖాత్ ఇష్టమారీచమాయా సారంగం సారసాక్ష్యా స్పృహితమనుగతః రావదీర్బాణఘాతం తన్మాయాక్రంద నిర్యాపిత భవదనుజాం రావణస్తామహర్షీత్ తేనార్తోపి త్వమంతః కిమపి ముదమధాః తద్వధోపాయలాభాత్ కృష్ణ. తన సోదరి అయిన శూర్పణఖ దండకావనమునందు జరిగిన వృత్తాంతమునంతయు చెప్పుడుచే మిగిల కోపమునకు లోనై రావణాసురుడు మారీచుని సహాయమును అర్థించెను. ఆ మారీచుడు మాయలేడు రూపమున రాగా దానిని సీతాదేవి కోరెను. అందువలన ఆ లేడి వెంటబడి చివరకు దానిని నీ బాణముచే సంహరించితివి. ఆ మాయలేడి యొక్క మాయాక్రందనను విన్న సీత నీ కొరకై లక్ష్మణుని పంపగా ఒంటరిగానున్న సీతాదేవిని రావణుడు అపహరించెను. నీకు ప్రాణతుల్య అయిన సీతాదేవిని రావణుడు అపహరించినందువలన బాధపడియు రాక్షసులను వధించుటకు తగిన కారణము లభించినదని నీవు లోలోన సంతసించితివి. భూయస్తన్వీం విచిన్వన్ అహృత దశముఖః త్వద్వధూం మద్వధేనేతి యుక్త్వా యాతే జటాయౌ దివమథ సుహృదః ప్రాతనో ప్రేతకార్యం గృహణానం తం కబంధం జగనిధ శబరీం ప్రేక్ష్య పంపాతటే త్వం సంప్రాప్తో వాతసూనుం భృశముదితమనః పాహి వాతాలయేశ కృష్ణ. దేవా, నీవు సీతాదేవిని వెతుకుచున్నప్పుడు జటాయువు కనిపించి రావణుడు నన్ను దెబ్బతీసి నీ భార్య అయిన సీతాదేవిని ఎత్తుకుపోయిను అని చెప్పి ప్రాణములు వదలను. అప్పుడు అతనికి నీవే అంత్య సంస్కారముని చేసేటివి. తర్వాత మేము పట్టుకొనబోచున్న కబంధుడను రాక్షసును సంహరించి పంపాసరస్థీరమున ఉన్న శబరికి దర్శనమిచ్చితివి. అటు పిమ్మట వాతాత్మజుడైన హనుమంతుని చూచి మిగిల సంతసించితివి. అట్టి వాతాలయేశ, నీవు మమ్మల్ని రక్షింపుము, నన్ను రక్షింపుము. శ్రీరామచరితము 1వ భాగము అను 34వ దశకము సమాప్తము. శ్రీకృష్ణార్పణమస్తు.